నమస్తే మిత్రులారా, నేను మీ సలీం పాషా, యోజన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా పేరిట హంగామా చేసింది. ఈ సభలో పాల్గొన్నటువంటి కేటీఆర్ గారు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేస్తారు అని ఒక అబద్ధపు ప్రచారానికి తెరదీశారు. ఇది ముమ్మాటికి చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవసారి రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లలో డబ్బులేస్తుంది. ఒకవైపు గత 2, 3 రోజుల నుంచి రైతుల అకౌంట్లలో టకీమని డబ్బులు పడుతుంటే, దీన్ని జీర్ణించుకోలేని, దీన్ని ఓర్వలేని కేటీఆర్ గారు అబద్ధపు ప్రచారం మొదలుపెట్టిరు. ఎందుకు పనిచేస్తారండి? ప్రక్షాళన చేస్తారు. ఎందుకంటే మీ ప్రభుత్వము ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీరు వ్యవసాయానికి అనుకూలంగా లేని రాళ్ళు రప్పలున్న భూములకు, బంజరు భూములకు, పెట్రోల్ బంకులకు, ఫంక్షన్ హాళ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతుంది. ప్రజాప్రభుత్వము క్షేత్రస్థాయి సర్వే చేపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ఎవరెవరికి అందింది అంటే ఇవన్నీ విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే ఒక అంచనా ప్రకారం 2 లక్షల పై ఎకరాలకు, అంటే ఇవి వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు, ఇట్లాంటి నేను చెప్పిన ఈ వెంచర్లకు, రాళ్లకు, రప్పలకు, పెట్రోల్ బంకులకు, ఫంక్షన్ హాళ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. ఈ సర్వే రిపోర్ట్ వస్తే రేపు రైతులు మిమ్మల్ని నిలదీస్తారు, అడుగుతారు, గ్రామాలలో తిరగనీయరు. కాబట్టి మీరు అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వము ఈ పథకాన్ని నిజంగా వ్యవసాయం జరిగే భూములకు, నిజమైన రైతులకు ఈ డబ్బులు అందాలని ఒకవైపు ప్రక్షాళన చేస్తూనే మరొక వైపు డబ్బులు వేస్తుంది అకౌంట్లలో. ఈ సందర్భంలో ఇట్లా రైతులను పక్కదారి పట్టించడానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా సిగ్గుచేటైన విషయం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ పరిపాలనలో కౌలు రైతులు కూడా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పంట నష్టంతో ఆత్మహత్యలు చేసుకొని పిట్టల్లాగా రాలిపోతురంటే వాళ్ళకి ఏదైనా సాయం చేయమని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అడిగితే వాళ్లకు ఏ రోజు వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయలేదు. స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కౌలు రైతులకు ఏం చేసేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఈ ప్రజాప్రభుత్వము వ్యవసాయ రైతు కూలీలకు కూడా వాళ్ళను కూడా ఆదుకోవాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట వాళ్ళకు కూడా ఒక ఆర్థిక సహాయం అందించడానికి పూనుకొని వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు వేస్తుంది 2, 3 రోజుల నుంచి. దీన్ని జీర్ణించుకోలేని మీరు తప్పుడు ప్రచారానికి తెరదీశారు. రేపు రానివ్వండి ఈ సర్వే రిపోర్టు. మీ ప్రభుత్వంలో రైతు బంధు ఎట్లా వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు కూడా మీరు రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిరో ఈ సర్వే రిపోర్టు బయటికి వస్తే అన్ని తెలుస్తాయి. ఈ విషయం మీకు తెలుసు. రేపు ఈ రిపోర్టు బయటికి వస్తే ఇబ్బంది అవుతుంది. రైతులు ఎక్కడిదక్కడ నిలదీస్తారు, గ్రామాలలో తిరగనీయరు. కాబట్టి దాన్ని గ్రహించిన కేటీఆర్ గారు ముందస్తుగానే అబద్ధపు ప్రచారం మొదలు పెడుతున్నారు. ఈ ప్రజాప్రభుత్వము రైతు రుణమాఫీ చేసింది. రెండవసారి రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లలో డబ్బులేస్తుంది. రైతు కూలీలను కూడా ఆదుకుంటుంది. రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఉంది. రైతులు ఇవన్నీ గమనిస్తున్నారు. రేపు ఈ సర్వే రిపోర్ట్ వచ్చినాక ఎక్కడిదక్కడ మిమ్మల్ని రైతులు నిలదీయడం ఖాయం. మిమ్మల్ని గ్రామాలలో రానియకుండా అడ్డుకుంటారు. ఇక మీకు ముందుంది ముసళ్ళ పండుగ. ఇకనైనా